డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. Hi, sir. సో ప్రీవియస్ వీడియోలో అప్పులు ఎలా క్లియర్ చేసుకోవాలనేటువంటి దానికి ఒక 7 పాయింట్స్ చెప్పారు. లిటరలీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే వాళ్ళ కోర్సెస్ కొన్న డిమాండ్ ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. అవునండి. పనికొచ్చే కోర్సెస్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అన్న. ఒక ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా చేయొచ్చు. కోర్సెస్ నేర్చుకున్నప్పుడు అవసరం లేదనుకుని నేర్చుకోవాలట, ఏదో ఒకరోజు అదే అవసరం అవుతుంది. డెఫినెట్గా అది డెఫినెట్గా. సో థ్యాంక్ యూ. కమింగ్ టు సబ్జెక్ట్ ఈ వీడియోలో ఏం చెప్తున్నాను. సో ఈ వీడియోలో నేను మనీ కాన్షియస్నెస్ గురించి చెప్తానండి. అంటే మనీ మనకు వచ్చేది మన యొక్క మనీ కాన్షియస్ బట్టి డబ్బు అనేది వస్తుంది. సో ఈరోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకొక పవర్ఫుల్ కాన్సెప్ట్ మనీ కాన్షియస్నెస్. అంటే ఎటువంటి మనీ కాన్షియస్నెస్ ఉంటే మనం ఎక్కువ డబ్బు సంపాదిస్తామంటే, ఇందులో ఈ మనీ కాన్షియస్నెస్ గురించి నేను 9 days క్లాసెస్లో నేను మనీ మెడిటేషన్ చేయిస్తాను. సో ఇందాక మనం చెప్పాం కదండి, తన దగ్గరికి వచ్చి చాలా రోజులు బట్టి బంగారం పెట్టి విడిపించుకున్న వాళ్ళు చాలా లేడీస్ జనరల్గా ఏంటంటే బంగారం లాంటి హస్బెండ్, బంగారం ఉండాలని కోరుకుంటారటండి. సో ఇలాగ మన దగ్గరికి వచ్చి కూడా రీసెంట్గా లక్ష్మీ మేడం అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకుంటే ఆవిడ నా గోల్డ్ నేను బ్యాంక్ నుంచి ఇది తెచ్చుకున్నాను, థ్యాంక్ యూ అన్నవారు సార్. ఇలా చాలామంది అండి డబ్బులు అంటే లోన్స్ క్లియర్ చేసుకుంటున్నారు, అప్పులు క్లియర్ చేసుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నాను నా దగ్గరికి వచ్చేసి. ఇప్పటిదాకా దగ్గర నేను నియర్లీ ఒక 1000 మంది పీపుల్ని ఫైనాన్షియల్ సూసైడ్ చేసుకోకుండా కాపాడాను నా కెరియర్లో. సో అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మనీ కాన్షియస్నెస్లో ఫస్ట్ లెవెల్ అంటే దిస్ ఇస్ అ బేసిక్ లెవెల్. అంటే డే టు డే చాలామందికి ఎలా ఉంటుందంటే ఈ రోజుకి నాకు డబ్బు వస్తే చాలు, రేపు అనేది ఆలోచన కూడా ఉండదండి. ఫ్యూచర్లో అంటే డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉండదు. సో నేను మీకు కొన్ని చెప్తానండి, మీది ఏ కాన్షియస్నెస్ కింద నాకు టైప్ చేయండి. సో ఇది మినిమం అంటే ఈరోజు నాకు ఎంత డబ్బు కావాలంటే, రేపు ఎల్లుండు ఈ మంత్ అనేది ఉండదు. లెవెల్ 2 ఏంటంటే లెవెల్ 2 ఈజ్ అ వీక్లీ కాన్షియస్నెస్. అంటే వీళ్ళు ఏమనుకుంటే ఈ వారం అంత డబ్బు కావాలి అనేసి అనుకుంటారట. వీళ్ళు ఒక పని మీద వెళ్తారు, వారం రోజుల దాకా మళ్ళీ ఇంటికి రారనమాట. వీళ్ళు ఈ వారం ఇంత డబ్బు సంపాదించాలి, ఇంత సేల్స్ చేసుకుని వచ్చేయాలనేసి అనుకుంటారు కొంతమంది. దిస్ ఇస్ కాల్డ్ వీక్లీ కాన్షియస్నెస్. అంటే ఈ వీక్ నేను ఎంత సంపాదించుకోవాలనుకుని బయటికి వెళ్ళి మళ్ళీ వారం రోజులతో వస్తారు, మళ్ళీ తర్వాత రిలాక్స్ అవుతారు. అది ఇంకోటి ఏంటంటే లెవెల్ 3 దిస్ ఇస్ అ మంత్లీ ఇది జాబ్ మైండ్ సెట్ అంటారండి. అంటే నేను ఈ నెల ఎంత డబ్బు ఎంతసేపు వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఈ నెల ఎంత సంపాదించాలి, ఈ నెల ఎంత సంపాదించాలి, ఈ నెల ఎంత సంపాదించాలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఉండాల్సింది అంటే లెవెల్ 4 కాన్షియస్నెస్ ఉండాలి. ఏంటంటే ఇయర్లీ కాన్షియస్నెస్. ఇది ఎంటర్ప్రెన్యూర్కి ఉంటుందండి. బిజినెస్ పర్సన్ మైండ్ సెట్కి ఎప్పుడు కూడా ఇయర్ నేను ఇంత టర్న్ ఓవర్ చేయాలి, ఈ మంత్ ఇంత టర్న్ ఓవర్ చేయాలి అనుకోరండి. ఇయర్ నేను ఇంత టర్న్ ఓవర్ చేయాలి, ఇయర్ నేను ఇంత టర్న్ ఓవర్ చేయాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇయర్ నేను ఒక 5 కోట్లు టర్న్ ఓవర్ చేయాలి, 10 కోట్లు టర్న్ ఓవర్ చేయాలంటే ఇయర్కి రావాలంటే మంత్ నుంచే కదా వస్తుందండి. సో అంటే నేను ఒక పుస్తకంలో చదివాను అనమాట. ఒక 10th క్లాస్ అబ్బాయి అట 10th క్లాస్ ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళే ముందు జనరల్గా అందరూ ఏమనుకుంటారు, దేవుడా నా 10th క్లాస్ పాస్ చేయని కోరుకుంటారు. ఆ అబ్బాయి ఏం కోరుకుంటాడు, దేవుడా 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళడం ముందు నన్ను గొప్ప ఇంజనీరింగ్ చేయని అన్నట. వెంటనే వాళ్ళ అమ్మగారు వచ్చి, అవునరా నువ్వు వెళ్తుంది 10th క్లాస్ ఎగ్జామ్ కదా, మరేంటి గొప్ప ఇంజనీర్ కావాలని కోరుకుంటున్నానంటే, అప్పుడు అబ్బాయి అనట, అమ్మ నేను గొప్ప ఇంజనీర్ అవ్వాలంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కదా, బీటెక్ పాస్ అవ్వాలి కదా, అప్పుడే కదా గొప్ప ఇంజనీర్ అవుతాను. మరి దేవుడు డైరెక్ట్ గొప్ప ఇంజనీర్ అవ్వమని అడుగుతున్నాను అంటే 10th ఇంటర్ బీటెక్ అన్నీ పాస్ చేయించదు కదా దేవుడు. అంటే కోరుకోవడంలో కూడా డైరెక్ట్ లెవెల్ 4 కోరుకుంటున్నాడు అబ్బాయి అనమాట. సో అందువల్ల అంటే మీరు కూడా అంటే ఇయర్ ఎంత టర్న్ ఓవర్ చేయాలి, ఇయర్ నేను ఎంత డబ్బు సంపాదించాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ ఇయర్ మీరు ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ ఎర్న్, అది 10 lakhs లేదనుకుంటే 50 lakhs 1 crore ఈ ఇయర్, మళ్ళీ జాగ్రత్త కింద కామెంట్ బాక్స్లో దిస్ ఇయర్ ఐ విల్ ఎర్న్ ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నారో మీరు టైప్ చేయండి. నేను చూస్తాను, దాన్ని బట్టి వాళ్ళ ఇయర్లీ కాన్షియస్నెస్ తెలిసిపోతుందండి. సో ఇక్కడ ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్స్ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి. అమెజాన్ మనం ఒక దాని వీడియోలో మనం మాట్లాడాం. అమెజాన్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ అన్నారట ఏం పెద్దగా రాదు, ఎవరు కొంటారంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసింది ఇప్పటి గురించి కాదు, ఫ్యూచర్లో ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేస్తుందని చెప్పాడు. అంటే ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా లాంగ్ విజన్ ఉంటుందండి, లాంగ్ విజన్. సో నేను దీన్ని LTT అంటాను అనమాట. LTT అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా ఇన్కమ్ గురించి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. లాంగ్ టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలాన్ మాస్క్ చూడండి. ఎలాన్ మాస్క్ రాకెట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా పెద్దగా లాభాలు లేనప్పుడు కూడా ఆయన రన్ చేశాడు. ఎందుకు 3 రాకెట్స్ ఫెయిల్ అయిపోయినా కూడా లాంగ్ టర్మ్ విజన్. డైరెక్ట్ చంద్రమండలం మీదే ఈరోజు ల్యాండ్ అమ్ముతున్నాడు అండి. రిచర్డ్ బ్రాన్సన్ ఎలాన్ మాస్క్ దగ్గర అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనుక్కున్నాడు. అంటే చూడండి ఎంత లాంగ్ విజన్ ఉంటుంది వీళ్ళందరికీ కూడా. అండ్ ఈ లెవెల్ 4 మైండ్ సెట్ మీరు ఎవరికి ఉంటుందంటే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా తీసుకోండి, వాళ్ళకి ఎంతసేపు అంటే ఈ రోజు ఒక్కరోజు దేశాన్ని మార్చేయాలి, ఈ నెల దేశాన్ని మార్చేయాలి అనుకున్నది. ఇప్పుడు రీసెంట్ నరేంద్ర మోడీ గారు కూడా గొప్ప విజన్తో ముందుకు వెళ్తున్నారు. అంటే ఏదైనా ఒక ప్రెసిడెంట్లు కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళంతా కూడా డికేడ్స్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే నెక్స్ట్ 5 years. మీరు అబ్దుల్ కలాం గారు చూడండి, 2020 విజన్ 2020 అని ఇంతకు ముందు ఒక గొప్ప విజన్తో వెళ్ళారనమాట. విజన్ అంటే ఫ్యూచర్ని ఆలోచించి వీళ్ళు వర్క్ చేస్తారండి. వాళ్ళే గొప్ప నాయకులు అవుతారు, గొప్ప ధనవంతులు అవుతారు, గొప్ప సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, వాట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఐ హ్యావ్. అంటే లెవెల్ 1, డే 1, అంటే మంత్లీయా, లేదనుకుంటే వీక్లీయా, ఇయర్లీయా. సో ఇది మనం కానీ తెలుసుకుంటే దీన్ని LTT అంటారండి, లాంగ్ విజన్ ఉండాలి. అంటే LTT అంటే గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ థింకింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవుతారు, వాళ్ళే నిలబడతారండి. ఎందుకంటే ఎప్పుడైతే లాంగ్గా మనం చూస్తామో మధ్యలో జరిగిన వాటికి మనం భయపడం. అవును. సో అదండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, LTT ఉంచుకొని లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ఫైనల్గా అండి ఇక్కడ నేను చెప్పేది అంటే, అయితే అందరూ అడుగుతారు, సార్ బాగానే ఉంది సార్, ఎలా పెంచుకోవాలి కాన్షియస్నెస్ అని అడుగుతారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, రోజు గంధపు చెక్కని అరగదీసాం అనుకోండి, మన చెయ్యి కూడా గంధపు వాసనే వస్తుంది. అంటే మీరు కూడా ఎవరితో ఎక్కువ ఉంటారో ఆ విధంగా తయారవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక వీడియోలో ఒకసారి చెప్పాను అనమాట, బాగా ఒక బొగ్గుని తీసుకుని బాగా కాలుతున్న బొగ్గులు అలా పడేసాం అనుకోండి, ఏమవుతుందండి, ఇది కూడా అంటుకుంటుంది. లేదా ఒక బాగా మండుతున్న బొగ్గుని తీసుకుని మామూలుగా ఉన్న బొగ్గులు వేసారనుకోండి, మిగతా బొగ్గులు కూడా అంటించేస్తుంది అనమాట. సో నేనేం చెప్తున్నానంటే, ఫైర్ నోళ్ళతో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఫైర్ మీకు తగులుతుంది. ఇప్పుడు వేడి ఉందనుకోండి సార్, ఇప్పుడు నిప్పులా వస్తుంది, పక్కకి వెళ్ళినా కూడా వేడి తగులుతుంది. సో మీరు కూడా గుర్తుపెట్టుకుని లైఫ్లో డబ్బు సంపాదించాలనుకుంటే మీ చుట్టూ, అంటే దీన్ని జిమ్ రాన్ అనే వ్యక్తి చెప్తాడు, అమెరికన్ సక్సెస్ కోచ్ ఒక జిమ్ రాన్, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people. మీరు ఏ 5గురితో ఎక్కువ ఉంటారో 5గురే మీరు. దిస్ ఈస్ యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people. జిమ్ రాన్ మీటింగ్స్కి అయితే ఒకప్పుడైతే టికెట్లు కూడా దొరికేవి కాదండి. అమెరికన్ ఒకప్పుడు టాప్ సక్సెస్ కోచ్ అని ఒక మాట చెప్పాడు, మీరెవరు అంటే యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people. ఎవరితో 5గురితో ఉంటారో వాళ్ళ 5గురి ఇన్కమే మీ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ అండి. సో అందువల్ల ఏంటంటే మీరు ఏ 5గురితో ఉంటారో డిసైడ్ చేసుకోండి, ఎందుకంటే లైఫ్ ఈజ్ ఏ చాయిస్ అండి. సో నేను అందుకే చెప్తాను అనమాట, లైఫ్ ఈజ్ B2D, బర్త్ టు డెత్. B2D, బర్త్ టు డెత్, మధ్యలో C ఈజ్ ఫర్ చాయిస్. సో బర్త్ నుంచి డెత్లో C ఉంటుంది, ఆ CA చాయిస్. ఈ కోర్స్ కూడా మీరు చాయిస్ గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇస్తాడు. నేను ఒక పుస్తకంలో చదివానండి, ఎక్కువ పుస్తకాలు చదివినప్పుడు ఒకటి బాగా కనెక్ట్ అయిందనమాట. భగవంతుడట ఎలాంటి అవకాశాలు ఇస్తాడంటే, ఒక మట్టిని ఇస్తాడు, మట్టిని అంటే మన చేతిలో పెడతాడు, ఈ మట్టితో మనం దెయ్యం బొమ్మ చేసుకోవచ్చు, దేవుడి బొమ్మ కూడా చేసుకోవచ్చు. అంటే జీవితాన్ని మీరు నాశనం చేసుకోవచ్చు, హ్యాపీగా సక్సెస్ కూడా చేసుకోవచ్చు. అయితే హౌ టు ఇంక్రీజ్ మనీ కాన్షియస్నెస్ అని అంటే, స్పెండ్ టైం విత్ పీపుల్. ఎప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప డ్రీమ్స్ ఉన్న వాళ్ళతోనే ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళతో ఉంటే మనం ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఆ వేడి తగిలినట్టు మనం కూడా వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం పైకి ఎగరాలనుకోండి, మనకు రెక్కలు అవసరం లేదు, పారాషూట్ పట్టుకుంటే చాలా ఎగిరిపోతాం మనం. ఎందుకంటే చాలా మంది గాలి ఎగరాలంటుంది. స్మార్ట్ వర్క్ అబ్సల్యూట్లీ, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్. అవునండి. నేను ఈ వర్క్ విషయంలో కూడా 3 రకాల వర్క్ ఉంటాయండి. ఒకటి బ్లైండ్ వర్క్, 2 హార్డ్ వర్క్, 3 స్మార్ట్ వర్క్. బ్లైండ్ వర్క్ అంటే ఏది తెలియకుండా చేసే పని బ్లైండ్ వర్క్ అంటారు, సగం తెలుసుకొని చేసే పని హార్డ్ వర్క్ అంటారు, బాగా తెలుసుకొని చేసే పని స్మార్ట్ వర్క్ అంటారండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ నేను స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి నేను నేర్పిస్తాను. హయ్యర్ కాన్షియస్నెస్ అంటే ఎవరైనా మీ చుట్టుపక్కల మీరు మాట్లాడేటప్పుడు, నాకెందుకులే అంత డబ్బు అంటే వాళ్ళ ముందు కట్ చేసి పడేయండి. ఎందుకంటే నెగిటివ్ పీపుల్కి ఎంత దూరంగా ఉంటారో మీరు అంత బాగా సక్సెస్ అవుతారండి ఫాస్ట్గా. అయితే నెక్స్ట్ పాయింట్, స్టెప్ నెంబర్ 2 వెళ్ళే ముందు ఏంటంటే, యూ వాంట్ టు బికమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే, మీరు ఒక బిజినెస్ పర్సన్ అవ్వాలంటే, జాబ్ హోల్డర్స్తో ఉన్నంతకాలం మీరు వాళ్ళు ఎదగనివ్వరు. బాగానే ఉన్నావు కదా, సేఫ్గా ఉన్నావు కదా, రిస్క్ ఎందుకు, అవసరమా ఆలోచించంటే అలా పోస్ట్ పోన్ చేసేస్తుంటారు. అంటే ఒక బిజినెస్ పర్సన్ అవ్వాలి అంటే ఎంప్లాయీస్తో ఎక్కువ గడపకూడదు, ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఎక్కువ గడపాలండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఒక CEOs ఒక స్టోరీస్ తెలుసుకోవాలి. బిజినెస్ పర్సన్స్ రతన్ టాటా, బిల్ గేట్స్, అంబానీ, అదాని, సో ఇలాంటి వాళ్ళు స్టోరీస్ మీరు చదివితే వాళ్ళు ఎలా గ్రో అయ్యారని తెలుస్తారు. ర్యాక్స్ టు రిచెస్ ఇలాంటి అందరం కూడా. సో అందువల్ల చెప్పేదంటే, మీరు బాగా డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించిన పీపుల్ యొక్క స్టోరీస్ మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ సక్సెస్ అయిపోతామండి. అండ్ స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, మేక్ ఏ నోట్. మీ అందరూ కూడా ఒక డైరీ పెట్టుకోండి. స్క్రిప్టింగ్ ఏం చేయాలంటే, జాగ్రత్త ఉంది, హౌ ఐ వాంట్ మై లైఫ్. అందరూ కూడా 1 year తర్వాత నేను ఎలా ఉంటాను, 3 years తర్వాత నేను ఎలా ఉంటాను, 5 years తర్వాత నేను ఎలా ఉంటాను, ఒక డైరీ. ఇది కాకపోతే రోజు రాయాలండి, రోజు. ఎందుకంటే దీన్ని న్యూరో ప్రోగ్రామింగ్ అంటారు. రాయడం వల్ల when your hand works, your head works.
సైకాలజీ కూడా అదే చెప్తుంది అనమాట. నేను యాజ్ అ సైకాలజిస్ట్గా కూడా చెప్తున్నానండి. నేను యాక్చువల్లీ ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశాను. సో యాజ్ అ సైకాలజిస్ట్ చెప్తున్నాను, ఎవరైతే రాస్తుంటుంటారో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత టాప్ మోస్ట్ పీపుల్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ పీపుల్, ఒకప్పుడు వాళ్ళ స్టోరీస్ ఎలా రాసుకున్నారో కూడా నేను చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అనమాట. వాళ్ళ స్క్రిప్టింగ్ ఎలా చేశారు కూడా, ఎందుకంటే ఇది ఎక్కడ తెలియదు, ఎవరు చెప్పరండి. సో స్క్రిప్టింగ్ కంపల్సరీగా మీరు రాయండి, ఒక డైరీ పెట్టుకొని 1 year తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది, నా ఇన్కమ్ ఎలా ఉంటుంది, నేను ఏ కంట్రీస్ వెళ్తాను, 3 years తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అని రాస్తేటండి క్లారిటీ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే క్లారిటీ అట్రాక్ట్స్ మోర్ మనీ, క్లారిటీ అట్రాక్ట్స్ మోర్ వెల్త్. సో అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇలా రాసుకుంటేనండి మనం రాయడం వల్ల ఏమవుతుందంటే విజన్ ఇంకా క్లారిటీగా మనకి కనిపిస్తుంది, మన మైండ్ కూడా కనెక్ట్. దీన్ని సైకో సైబర్నెటిక్స్ మెకానిజం అంటారు. డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్జన్ అతను చెప్పాడు అనమాట, రాస్తూ ఉండడం వల్ల మీరు మీ బ్రెయిన్కి కనెక్ట్ అవుతారు అని చెప్పేసి. ఎందుకంటే మన బ్రెయిన్ కండింగ్స్ అన్ని 2 అరచేతుల్లో ఉంటాయి. సో అండ్ ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే మంచి మంచి బుక్స్ చదవాలండి. అయన్ ర్యాండ్ రాసిన పుస్తకం ఏంటంటే ఆవిడ ఆ పుస్తకం అర్థం చేసుకోవడానికి, మనీ కాన్షియస్నెస్ పెంచుకోవడానికి, నాకు చాలామంది అడుగుతారు సార్ మనీ కాన్షియస్ పెంచుకోవడానికి మనుషులతో ఉండమన్నారు, ఓకే మా చుట్టూ ఆ మనుషులు లేకపోతే ఎలా అంటే పుస్తకాలు చదవాలండి. ఎందుకంటే నేను ఒక దగ్గర నేను నేర్చుకుంది అంటే బుక్స్ గివ్స్ వింగ్స్, బుక్స్ వింగ్స్ అనమాట. సో అంటే పుస్తకాలే రెక్కల్లాగా ఉంటాయండి. అందుకే చిన్న పుస్తకం ఇలాగ మనం అప్పుడప్పుడు పుస్తకాన్ని విసురుకుంటుంటాం. ఇలా పుస్తకం మీరు ఇలా మడత పెడితే ఇలా ఇలా ఒకటి వస్తాయండి, ఇలా సో ఇలా వస్తుంటాయి. సో బుక్స్ గివ్స్ వింగ్స్. సో మనీ కాన్షియస్ పెంచుకోవడానికి దిస్ ఇస్ ద ఫైనల్ స్లైడ్. జాగ్రత్త ఉండి రిచ్ డాడ్ పూర్ డాడ్ చదవం, అయన్ ర్యాండ్ పుస్తకాలు ఎలాంటి చదువుతారండి. ఆవిడ మైండ్ సెట్ అర్థం చేసుకుని అంత ఆషామాషి కాదటండి. మీరు అలాంటి పుస్తకాలు చదవండి. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మనీ కాన్షియస్నెస్. రాజమౌళి గారు కూడా అయన్ ర్యాండ్ గారి గురించి ఒక్కొక్క వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ఒక ఇన్స్పైరింగ్, లేదంటే ఆ బుక్స్ ఆ తాలూకు డీటెయిల్స్ అంటే ఇష్టం అని చెప్పేసి. రెండోది ఏంటంటే కాన్షియస్నెస్ అనేది మనకి పెరగాలి అని అంటే, మన సరౌండింగ్స్ని మనం చదవాలి అని అంటే బెస్ట్ ఏదైనా ఉంది అని అంటే బుక్స్ చదవటం. ఈ రోజుకి ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తాను సార్, నేను కొంతమంది గెస్టులు నేను వెంటనే దేవుడిచ్చిన ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ తోటి చదవడానికి రీజన్ ఏదైనా ఉంది అని అంటే వీళ్ళు సొసైటీకి బాగా బెనిఫిట్ అవుతారు అనుకునేటువంటి ఆలోచన నాకు రావడానికి కారణం వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అని అంటే బుక్స్ చదవటం. దానికి మేజర్ అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. సో దానివల్ల నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది. అందుకే నన్ను నేనే ఎక్కువ మోటివేట్ చేసుకుంటాను తప్ప ఎవరి ఇన్ఫ్లుయెన్స్ని పక్కన పెట్టుకోను. అంటే బుక్స్ వల్ల అంత బెనిఫిట్ ఉంటుంది, 1000 ఏనుగుల బలం వస్తుంది డెఫినెట్గా. కరెక్ట్. సో మన దగ్గర ఏది లేనప్పుడు ఒక బుక్ చదివి ప్రశాంతంగా మన జీవితాన్ని దానికదే ఇది జరిగిపోతూ ఉంటుందని సబ్ కాన్షియస్లో ఫీడ్ చేసుకోండి. కాన్షియస్ మైండ్తో చదవండి, అర్థం చేసుకోండి. డెఫినెట్గా మీకు చాలా విషయాలు మీ అంతరాత్మే మీకు స్నేహితుడిగా నిలుస్తుంది. అట్ ద సేమ్ టైం అన్వర్ గారి క్లాస్ అది అయిపోయిన తర్వాత అన్వర్ గారి క్లాస్ ఒక్కసారి వినండి, ఇంకా దారి దొరికిపోతుంది. అవును, ఎందుకంటే నా క్లాసెస్కి వస్తే మీకు లైబ్రరీ ఎసెన్స్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చినట్టు మొత్తం నేను చదివిన పుస్తకాలను ఇప్పటిదాకా నేను మోర్ దెన్ 150 బుక్స్ చదివాను. నా దగ్గర ఉన్న 500 పుస్తకాల్లో ఆ 150 బుక్స్ ఎసెన్స్ని నేను మీకు చాలా సింప్లిఫైడ్గా షార్ట్ కట్ ఫిల్టర్ చేసి ఇస్తానండి. డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే మేము కూడా ఒక్కొక్క ఎంపీ స్థాయిలో ఎదగాలి అనుకున్నప్పుడు, లేదంటే డిపార్ట్మెంట్ వైస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేదంటే జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు, లేదా అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అన్వర్ గారి క్లాస్ కనుక వెళ్తే మైండ్ సెట్ మారుద్ది. అట్ ద సేమ్ టైం ఆ రిజల్ట్ మేము కూడా చూడొచ్చేమో అనుకున్నటువంటి ఆలోచనతో వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఈగర్గా క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. ఈసారి 11th బ్యాచ్ పేరు లక్కీ బ్యాచ్ అండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మంది పీపుల్ వస్తున్నారు. ఈసారి క్లాస్ ఎలా ఉంటుందంటే నేను సేల్స్ అఫర్మేషన్స్ ఇస్తున్నాను, దాంతోపాటు స్టాక్ మార్కెట్. రీసెంట్గా మన వాళ్ళు చాలా మంది స్టాక్ మార్కెట్లో సార్ ఆల్మోస్ట్ పడిపోయాం, అలా షేర్ పడిపోతున్నప్పుడు కూడా మనం ఇచ్చే అఫర్మేషన్ వాడి అలా పెరిగిపోయిందండి ఒక్కసారి. అంటే అఫర్మేషన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇంతకుముందు చెప్పానండి, సుడిగుండంలోకి వెళ్ళిపోయినా కూడా సునామీ లాగా మన పైకి లాగలదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏది సాధించాలన్నా చుట్టుపక్కల మీ చుట్టూ ఎంత ఇంట్లో ఎలా ఉంటుందంటే జీవితంలో ఏదో సాధిద్దామంటే ఇంట్లో వాళ్ళే నమ్మరండి. సో అలాంటి స్టేజ్లో నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని చూసి ఫస్ట్ చాలామంది నవ్వుతుంటారు, తర్వాత మిమ్మల్ని నమ్మేలాగా. అంటే జనరల్ ఎలా ఉంటుందంటే లైఫ్లో మనం ఏదైనా చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు చాలా నవ్వుతుంటుంటారు, అలా మీకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఫ్యామిలీలోనే మీరే ఒక రిచెస్ట్ పర్సన్ లాగా, మీరే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా. ఇంతకుముందు నేను చెప్పానండి, ఇన్స్పైర్ అయితే జీవితంలో ఎక్స్పైర్ అవ్వలేం.
సో ఎలాగ అంటే ఈ ఆల్మోస్ట్ 9 days క్లాసెస్ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా మీ జీవితాన్ని, మీ మైండ్ సెట్ని మారుస్తుంది, మీలో పాజిటివ్ డెవలప్ అవుతుంది. అండ్ అదేవిధంగా డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ ఎలా చేయొచ్చు, లిమిటింగ్ బిలీఫ్, సార్ ఏది గాడ్, ఏది యూనివర్స్, ఇంకొకటి ఏంటంటే సార్ అంత డబ్బు కోరుకోవచ్చా, అంత పెద్ద లగ్జరీ కార్ కోరుకోవచ్చా, నాకు అసలు ఇన్కమే లేదు, అసలు సింగిల్ ఇన్కమ్ కూడా లేని వాళ్ళు. ఈరోజు చాలా మంది హౌస్ వైఫ్స్ అండి మన క్లాసెస్కి వచ్చి ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకున్నారు ఈరోజు చాలా మంది. ఎందుకంటే ఏ ఇంట్లో ఇద్దరు సంపాదిస్తారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, వాళ్ళ లైఫే కాదు వాళ్ళ పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది. ఈరోజు చాలా మంది ఏంటంటే ఓన్లీ సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. నేను నా క్లాసెస్లో కొన్ని పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ద్వారా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వాలని చెప్పేసి ఈ క్లాసెస్లో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎస్, వెల్కమ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.